గోదావరి గట్టుపైన రామచిలకవే అంటూ రమణ గోగులతో గొంతు కలిపి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్లో భాగం పంచుకున్న సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు సినీ బుల్లితెర ప్రేక్షకులకు సింగర్ మధుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచే గాయనిగా మధుప్రియ టీవీల్లో కనిపిస్తూ వస్తుంది. గద్దర్ వంటి కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మధుప్రియ ఫేమస్ అయ్యింది. ఎన్నో టీవీ షోస్లో పాల్గొని తన గాత్రంతో అలరించిన మధుప్రియ సినిమాల్లోనూ పాటలు పాడి ఆకట్టుకుంటున్నారు. ఎప్పుడూ పాటలతో తన మ్యూజిక్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండే మధుప్రియ ఈసారి ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మధుప్రియ తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ చేశారు. సాధారణంగా గుడిలో షూటింగ్ కి అనుమతి ఉండదు. గర్భగుడిలోని దేవుడిని ఫోన్తో ఫోటోలు తీయించేందుకు అనుమతి ఉండదు. కానీ మధుప్రియ ఆలయంలోని గర్భగుడిలో షూటింగ్ చేసింది. అక్కడ కెమెరాలు పెట్టి మరీ తన పాట చిత్రీకరణ చేయటం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ విషయమై బీజేపీ నాయకులు, హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు మధుప్రియపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మధుప్రియ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు గాయని మధుప్రియ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూట్ చేశారు. గర్భగుడిలోకి వెళ్లటానికి ఆమెకు ఆలయ అధికారులు అనుమతి ఇవ్వలేదని కొందరు అంటూ ఉంటే, కొందరు ఈవో అనుమతితోనే మధుప్రియ గర్భగుడిలో షూటింగ్ చేసిందని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయమై ఆలయ అధికారుల నుంచి అధికారికంగా స్పందన రాలేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినందుకు గాను మధుప్రియను కఠినంగా శిక్షించాలని, ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయంలో షూటింగ్కు అనుమతించినందుకు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను గుడి ఈవోను సస్పెండ్ చేయాలని స్థానిక భక్తులు, బీజేపీ నాయకులు గుడి ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అయితే ఈ వివాదాన్ని కొంతమంది రాజకీయంగానూ వాడుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా ఈ వివాదంపై సింగర్ మధుప్రియ ఇంకా స్పందించలేదు.